Hi everyone, welcome back to my channel Ranjita's Lucky World. Today's vlog is super special because I am spending the day with my favorite people. So enjoy this beautiful beach day, laugh a little, life ni positive ga chuddam. Come on, let's go. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి మాకు దగ్గరలో ఉండే బీచ్కి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయాం. వీళ్ళంతా నా చప్రి గ్యాంగ్. చప్రి అనే వర్డ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మాకు బీచ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి సరదాగా అందరం కలిసి బై వాక్ వెళ్ళిపోతున్నాం. మనలో అందరికీ లైఫ్లో స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ కొన్ని రోజులు ఇలా బ్రేక్ తీసుకొని మనకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం దట్స్ ది బెస్ట్ థెరపీ అనిపిస్తుంది నాకైతే. మనకి ఇష్టమైన వాళ్ళు ప్లస్ బీచ్ వైబ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. బీచ్ అంటే కాంబినేస్, వేవ్స్ ని చూస్తుంటే మనసుకి ఒక రిలీఫ్ వస్తుంది. అండ్ మన ఫ్రెండ్స్ తో కలిసి ఉండే మూమెంట్స్ మన డేస్ ని ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తుంది. కొన్నిసార్లు హ్యాపీనెస్ అంటే కాస్ట్లీ థింగ్స్ కాదు, ఇట్స్ జస్ట్ లాఫింగ్ లైక్ ఏ కిడ్ అగైన్. ఇలాంటి మూమెంట్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మనలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం. ఈ రోజు సండే కాబట్టి మా చప్రి గ్యాంగ్ లో అందరికి లీవ్ ఉండడంతో మేము ఫుల్ గా ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ మెమరీస్ ని క్రియేట్ చేసుకున్నాం. యు నో గైస్, లైఫ్ లో సమ్ టైమ్స్ ఎవ్రీథింగ్ ఫీల్స్ హెవీ, వర్క్, స్టడీస్, ఎక్స్పెక్టేషన్స్, బట్ వెన్ వీ సీట్ లైక్ దిస్ అండ్ టాక్ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైట్. యా, మన ఫ్రెండ్స్ మనల్ని కామ్ చేస్తారు. ఇట్స్ ట్రూ. రైట్ పీపుల్ అరౌండ్ యూ మేక్ యూ హార్ట్ పీస్ఫుల్. మన లైఫ్లో కరెక్ట్ పీపుల్ ఉంటే ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్కడే ఆల్రెడీ సాల్వ్ అయిపోతుంది. ఫైనల్లీ మేమైతే బీచ్కి రీచ్ అయిపోయాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో బీచ్ వ్యూ అయితే. నాకైతే ఎర్లీ మార్నింగ్ ఇలా బీచ్ వ్యూ చూడడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? ఇక్కడ నేనైతే సెటప్ రెడీ చేస్తున్నాను. ఈరోజు మేమంతా చిన్న సన్ రైజ్ పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాం. ఇలాంటివి చిన్న మూమెంట్స్ అయినా మన స్ట్రెస్ అంతా పోతుంది. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీ మెంబర్స్తో సన్ రైజ్ పిక్నిక్ వెళ్ళి చూడండి. జీవితం ఎంత లైట్గా అండ్ హ్యాపీగా అనిపిస్తుందో మీరు ఫీల్ అవుతారు. లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి టైం మన కోసం కేటాయించాలి. స్మాల్ మూమెంట్స్ దట్ టర్న్ ఇంటూ లైఫ్ లాంగ్ బ్యూటిఫుల్ మెమరీస్. మనందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ హ్యాపీనెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. వర్క్, గోల్స్, అచీవ్మెంట్స్ అన్నీ ఇంపార్టెంటే, బట్ ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంట్. మనస్ఫూర్తిగా నవ్వడం, మనసుకి రెస్ట్ ఇవ్వడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం మీకు స్ట్రెస్ అనిపిస్తే మీకు నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేయండి. You will see how your mood changes instantly. See, these small moments create big memories. ఇక్కడ మా గ్యాంగ్ ఫుల్ ప్లాన్లో ఉన్నారు, లైక్ డ్యాన్స్, రీల్స్ చేయడం కోసం. కొంతమంది కూర్చొని బీచ్ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు, ఇంకొంతమంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకొంతమంది లోకంలో సంబంధం లేనట్టు అలా అంచున నడుస్తూ లైఫ్ని ప్లాన్ చేసుకుంటున్నారు. మనలో దాగి ఉన్న ఆ చిన్నపిల్ల మనసు మళ్ళీ పుట్టుకొచ్చినట్టు, చిన్నపిల్లల పరుగులు తీస్తూ డ్యాన్స్ చేస్తూ నవ్వుతూ ఉంటే ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మనలో ఉన్న ఆ ఇన్నోసెంట్ స్మైల్, ఆ కేర్ ఫ్రీ లాఫ్ ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చినట్టు అనిపించింది. ఎవ్రీ లిటిల్ సెకండ్ మాకు నచ్చినట్టు మేము స్పెండ్ చేసాం. వీ ఫీల్ లైక్ దిస్ మూమెంట్ ఈస్ ట్రూలీ అవర్స్, అవర్ టైమ్, అవర్ ఫ్రీడమ్. ఈ రోజుల్లో మనందరం బిజీ, మెసేజ్లో మాత్రమే కనెక్ట్ అవుతుంటాం, కానీ నిజమైన కనెక్షన్ అంటే ఏంటి? ఇలా ఫేస్ టు ఫేస్ మన గ్యాంగ్తో, మన ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ గడిపే టైం. ఇక్కడ ఎవరికి జడ్జ్మెంట్ లేదు, ఎవరికి ప్రెజర్ లేదు, ఎవరికి డ్రామా లేదు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండగలిగే ఒక ఫ్రీడమ్, అదే మన గర్ల్ గ్యాంగ్తో ఉండే వైబ్. ఇలాంటి పాజిటివ్ వైబ్ ఇచ్చే గ్యాంగ్ మీకు ఉందా? మీ గ్యాంగ్తో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? మీ గ్యాంగ్తో మీకుండే మెమరీస్ ఏంటో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. నాకు ఈ సన్ రైజ్ చూస్తుంటే ఒక కొత్త ఆలోచన వస్తుంది. ప్రతిరోజు కొత్త ఛాన్స్లా ఉంటుంది. నిన్న ఏం జరిగిందో అది అయిపోయింది. దిస్ సన్ రైజ్ రిమైండ్స్ మీ రైజ్ అగైన్, షైన్ అగైన్. ఎంతటి కష్టం వచ్చినా మళ్ళీ ఒక రోజు నీ కోసం వస్తుంది. సన్ రైజ్ చూసే ప్రతిసారి ఐ ఫీల్ వన్ థింగ్, నా జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు అని. స్టిల్ ఐ క్యాన్ రైజ్, స్టిల్ ఐ క్యాన్ స్మైల్. రాత్రి అవ్వగానే మనం చీకటిని ఎక్స్పీరియన్స్ చేస్తాం, కానీ కొన్ని గంటల తర్వాత ఖచ్చితంగా ఆ చీకటి పోయి వెలుగు వస్తుంది. ఈ రోజుకి నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ దిస్ డే రిమైండ్స్ మీ లైఫ్ ఈజ్ షార్ట్. ఎంజాయ్ ఇట్ విత్ పీపుల్ హూ మేక్ యూ ఫీల్ పీస్ఫుల్. ఇక్కడ మేము చాలానే ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. నాకు బ్యూటిఫుల్ మూమెంట్స్ని కలెక్ట్ చేసి మెమరీస్గా ఉంచడం చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే అది జస్ట్ ఒక ఫోటో ఆర్ వీడియోలా కాదు, మనం గడిపిన జీవితాన్ని, మూమెంట్స్ను గుర్తు చేసుకుంటాం. ఒక వీడియో చూస్తే ఆ మూమెంట్లోకి తిరిగి వెళ్ళిపోతాం, అదే వీడియోకున్న మ్యాజిక్. మనం ఒక ఫోటోని క్లిక్ చేస్తున్నామంటే మన కెమెరాలో ఆ మూమెంట్ని స్టాప్ చేస్తున్నామని అర్థం. లైక్ పాజ్ బటన్ ఫర్ హ్యాపీనెస్. ఒక 10 years తర్వాత ఈ ఫొటోస్, వీడియోస్ చూస్తే ఎవ్రీ ఫోటో హ్యాజ్ ఏ హిడెన్ స్టోరీ.
స్మాల్ క్లిప్స్లోనే మన లైఫ్ స్టోరీ ఉంటుంది, వితౌట్ వర్డ్స్, వితౌట్ డైలాగ్స్, జస్ట్ ఫీలింగ్స్. అండ్ వన్ థింగ్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే, కలెక్టింగ్ మూమెంట్స్. నా ప్రతి అనుభవాన్ని క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నాకంటూ ఒక బెస్ట్ మెమరీ ఆల్బమ్లా క్రియేట్ చేసుకోవాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో guys, keep clicking, keep smiling and collecting moments, not things. Thank you guys for watching. If you liked this positive beach day vlog, don't forget to like, share and subscribe. And remember, spend time with the ones you love, because those moments heal your heart more than anything else. Bye bye. See you in the next vlog.